అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. వఖాల నిస్వతున్ ఫిల్ మదీనతి ఇమ్రఅతుల్ అజీజ్ తురావిదు ఫతాహా అన్ నఫ్సిహి ఖద్ షగఫహా హుబ్బా ఇన్నా లనరాహా ఫీ ضلالٍ ముబీన్. మరియు నగర స్త్రీలు పరస్పరం ఇలా చర్చించుకోసాగారు. అజీజు భార్య తన యువ బానిసను మోహింపగోరింది. నిశ్చయంగా ఆమె గాఢమైన ప్రేమలో పడి ఉంది. నిశ్చయంగా ఆమె స్పష్టమైన పొరపాటులో ఉన్నట్లు మేము చూస్తున్నాము. فلما سمعت بمكرهن أرسلت إليهن وأعتدت لهن متكئا وآتت كل واحدة منهن سكينا وقالت اخرج عليهن فلما رأينه أكبرنه وقطعن أيديهن وقلن حاش لله ما هذا بشرا إن هذا إلا ملك كريم. ఆమె వారి నిందారోపణలు విని వారికి ఆహ్వానం పంపింది. వారికి ఒక మంచి విందు ఏర్పాటు చేసి ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క కత్తి ఇచ్చి యూసుఫ్తో వారి ముందుకు రా అని అన్నది. ఆ స్త్రీలు అతనిని చూడగానే నివ్వెరపోయారు. మరియు ఆశ్చర్యంతో చేతులలో ఉన్న కత్తులతో తమ చేతులను కోసుకున్నారు. అప్రయత్నంగా అన్నారు, అల్లాహ్ మహిమ, హాషాలిల్లాహ్, ఇతను మానవుడు మాత్రం కాడు, ఇతను గొప్ప దేవదూతయే కాగలడు. قالت فذلكن الذي لمتنني فيه ولقد راودته عن نفسه فاستعصم ولئن لم يفعل ما آمره ليسجنن وليكون من الصاغرين. ఆమె అన్నది, ఇతనే ఆ మనిషి, ఇతనిని గురించే మీరు నాపై నిందలు మోపింది. వాస్తవానికి నేనే ఇతనిని మోహింపజేయటానికి ప్రయత్నించాను, కాని ఇతను తప్పించుకున్నాడు. కాని ఇతను ఇక నేను చెప్పింది చేయకుంటే తప్పక చెరసాల పాలు కాగలడు, లేదా తీవ్ర అవమానానికి గురి కాగలడు. قال رب السجن أحب إلي مما يدعونني إليه وإلا تصرف عني كيدهن أصب إليهن وأكن من الجاهلين. యూసుఫ్ అన్నాడు, ఓ నా ప్రభూ, ఈ స్త్రీలు నన్ను పిలిచే విషయానికంటే నాకు చెరసాలయే ప్రియమైనది. నీవు వారి ఎత్తుగడల నుండి నన్ను తప్పించకపోతే నేను వారి వలలో చిక్కిపోయేవాడిని మరియు అజ్ఞానులలో చేరిపోయేవాడిని. فاستجاب له ربه فصرف عنه كيدهن إنه هو السميع العليم. అప్పుడు అతని ప్రభువు అతని ప్రార్థనను అంగీకరించి అతనిని ఆ స్త్రీల పన్నాగాల నుండి తప్పించాడు. నిశ్చయంగా ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.